ఏంటి సార్ మిరాయి ఎలాంటి మీకు బూస్ట్‌నిచ్చింది? రిలీఫ్ ఇచ్చింది సార్ బూస్ట్ కంటే. హ్మ్. కంప్లీట్ ఆర్ట్, ఈ కామర్స్, హ్మ్. ఈ అన్నిటి మధ్యలో ఒక చిన్న లేయర్ ఉంటది. అవును. వాటి మధ్యలో ఒక చిన్న రిలీఫ్ లాగా నాకు హ్మ్. ఒక బలాన్ని ఇచ్చింది సార్. ఓకే. మిరాయి ముందు రోజు నైట్ మీ సిట్యుయేషన్ ఏంటండి అసలు యాక్చువల్‌గా? ముందు రోజు నైట్ అప్పటికే చూసుకున్నానండి కాపీ. ఐ నో దట్ మూమెంట్స్ వర్క్ అవుతున్నాయని తెలుసు. హ్మ్. అన్నీ కనెక్టెడ్‌గా ఎంతవరకు పేలుతున్నాయి, ఎంతవరకు థియేట్రికల్ మూమెంట్స్ అవుతున్నాయి అనే దగ్గర ఒక చిన్న భయం ఉండేది. హ్మ్. ఒక మదర్ సన్ ఎమోషన్, ఒక యాక్షన్ అడ్వెంచర్‌కి ఏం కావాలో అన్నీ చేసాము. హ్మ్. అన్నీ చేసామని ఉంది కానీ బికాజ్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మో ఏమో చిన్న సెన్స్ ఆఫ్ భయం ఒకటి, నర్వస్‌నెస్ ఒకటి ఉండేది. హ్మ్. కరెక్ట్‌గా ఈవినింగ్ తిరుమల కొండెక్కిన తర్వాత పోయిందది. ఓకే. ఇక్కడ గరుడ వాహనుడు మీకు ఆశీర్వాదాలు ఇచ్చాడా? ఇచ్చారండి ఆయన, హ్మ్. వెంకటేశ్వర స్వామి అందరూ ఇచ్చారు. హ్మ్. నెక్స్ట్ డే చాలా హ్యాపీగా ఫ్లైట్‌కి వచ్చాను. మీరొక ఈగల్‌కి దీనికి ఒక చిన్న లింక్ ఒకటి ఉన్నట్టు నాకు అనిపించింది. హ్మ్. ఈగల్ అంటే మనకు గద్ద ఒక రకమైన పక్షి. హ్మ్. అదే పక్షి గ్రాఫిక్స్ తోటి మిమ్మల్ని లేపిందేమో, మీకు ఆ భవిష్యత్తు చూపించిందేమో అనిపించింది. ఈ సిమిలారిటీస్ మీరేమైనా గమనించారా? అవునవునండి. హ్మ్. కొందరు మీమ్‌లా పెడితే గమనించాను. హ్మ్.